నమస్తే, మీరు చూస్తుంది టుడే న్యూస్. నేను మీ భాస్కర్ని. ఈరోజు వచ్చిన వార్తలు చూసుకున్నాం ఒకసారి. ఇది ఎక్కడంటే గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో జరిగిన సంఘటన ఏంటంటే పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లను ఎవరో కాల్చేసిందట. మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనంలోని సుమారు 300 చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం పంచాయతీకు పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మైలారం శివారులో మానేరు రిజర్వాయర్ రోడ్డును ఉన్న రెవెన్యూ అధికారులు సుమారు 10 ఎకరాల స్థలాన్ని పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. అప్పటి సర్పంచ్ రేణుక, పంచాయతీ కార్యదర్శి మొక్కలు నాటించి గత కొంతకాలంగా నీరు పోయిస్తూ వాటిని రక్షిస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రకృతి వనంలో మంటలు చెలరేయడంతో స్థానిక రైతులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘ స్థలానికి ఇన్ఛార్జిప్పుడు శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులు పలువురు వచ్చి పరిశీలించారు. ఎవరో ఆకతాయిలు నిప్పు పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి పోలీసులు కూడా కాల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ కూడా ఇచ్చిండు. చెట్లే మనకు ప్రాణవాయువు, అవే ఆక్సిజన్ మనం పీల్చే గాలి కూడా ఆక్సిజన్ కూడా చెట్లే ఇస్తే మనకు. చెట్లు లేకపోతే మన మానవ జీవితం కూడా కొనసాగదని మనకు తెలుసు. మరి అట్లాంటి చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు నడిచేది కూడా ఎండాకాలమే. ఎండాకాలంలో చెట్ల విలువ ఏందన్నది బయటికి వెళ్తే అడుగు పెడితేనే తెలుస్తుంది. అట్లాంటి చెట్లను మనం కాపాడుకోవాల్సిన సమయం. గత ప్రభుత్వము చెట్ల కోసము ఖర్చు పెట్టి ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి చెట్లను పెంచడానికి దానికి సిబ్బందిని పెట్టి చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టింది. అట్లాంటి చెట్లను మరి ఎవరో కాల్ చేసిందట. ఒకసారి అధికారులు చూడాలి. అక్కడ ఏంటంటే మైలారం గ్రామంలోనే నేరేళ్ల లక్ష్మి అని ఒక మహిళ 2 నెలలుగా హాస్పిటల్లో ఉన్న ఆరోగ్య బాలిక హాస్పిటల్ ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళ అంటే పద్మశాలి సంఘం నేతలు వాళ్ళు చిత్రపటానికి పూలమాలలు వేసి 50 కిలోల బియ్యం కూడా ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. అయితే నేను ఈ వార్తను చెప్తానంటే నాకు ఇట్లాంటి వార్తలు చెప్పడమే నాకు ఇష్టం. ఎందుకనంటే ప్రతిరోజు చెప్పుకోవచ్చు. ఏదైనా రాజకీయం గురించి ఏ మాట్లాడుకోవాలన్నా, ఏ చెప్పుకోవాలన్నా ప్రతిరోజు చెప్పుకోవచ్చు. అది నడిచే వ్యవహారం రాజకీయం అనేది. రాజకీయం గురించి మాట్లాడాలంటే అది ఒడవని భారతం. అందుకే నేను అనేది ఏంటంటే ఫస్ట్ వీటికి నేను ప్రాముఖ్యత ఇస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, మీ చుట్టూ ప్రాంతాల్లో ఏ సమస్యలైనా సరే, ఎలాంటివైనా సరే ఖచ్చితంగా ఆ వీడియో సెండ్ చేయండి. ఖచ్చితంగా వాటి గురించి మాట్లాడుకుంటాం మనం. అక్కడ తీర్మార్ మల్లన్న, ఇక్కడ బుర్రమల్లన్న, ఇక్కడ గన్నేరువరం మండలం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సస్పెన్స్ ఆర్డర్ ఇచ్చారు. ఇది అక్కడ తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్టుగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకం చేస్తున్నాడని చిన్నారెడ్డి క్రమశిక్షణ చైర్మన్ కాబట్టి ఆయన సస్పెన్స్ ఆర్డర్ ఇచ్చాడు. బీసీలంతా ఏకతాటిపై వచ్చి బీసీ నినాదంతో ఉద్యమించాలని. మరి ఇంకొకటి ఏంటంటే కులగణన సర్వే చేసినప్పుడు బీసీల సంఖ్య తక్కువ ఊహించాలని ఆ స్టూడియోని కాలబెట్టిండు. ఆ కాలబెట్టిన సందర్భం తీసుకొని పార్టీ వ్యతిరేక కార్యక్రమం చేస్తున్నామని మళ్ళీ సస్పెండ్ చేసిండు. ఇదిలా ఉంటే మన గన్నేరువరం మండలంలో మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలంలో మండల కేంద్రానికి చెందిన బుర్ర మల్లయ్య గౌడ్ ఇటీవల ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. ఎందుకనంటే మండలంలో చిన్న పదవి అడిగినందుకు పార్టీ వ్యతిరేక కార్యక్రమానికి పాల్పడుతున్నారంటూ ఆయనను ఇటీవల సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. బుర్ర మల్లయ్య గౌడ్ పదవి అడిగిండు. ఎమ్మెల్యే సత్యనారాయణ దగ్గరకు పోయి, అయ్యా నేను పార్టీకి పనిచేస్తున్నా, గత కొంతకాలం నుంచి పార్టీకి జెండా మోసుకొని నా భుజాలు కాయలు కాస్తున్నాయి, జెండా భుజాన్ని పెట్టుకుంటే భుజాలు కాయలు కాస్తున్నాయి. మరి మీరు వచ్చిండు, ప్రభుత్వం వచ్చింది, మాకు అవకాశం వచ్చింది, అందుకని ఒక పదవి అడుగుతున్నా అని ఒక చిన్న పదవి ఇవ్వని అడిగిండట. అడిగితే నువ్వు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నందుకు నువ్వు అడుగుతావా ఇట్లా అని సస్పెండ్ చేసిందట. కాంగ్రెస్ పార్టీలో ఉండి నిజాన్ని మాట్లాడితే సస్పెండ్ చేస్తారంటూ
పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించకపోవడం, పదవులు రాని మాకు పార్టీలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అన్నారు. మల్లన్న వ్యతిరేకించిండు. ఇంకొకటి, అది నిజం. మల్లన్న ఎక్కడున్నా సరే నిజాలు మాట్లాడుతాడు, అది సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని మల్లన్న అన్నందుకు కూడా అందుకు కూడా సస్పెండ్కు కారణం ఉన్నట్టున్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మల్లన్నని చూస్తే వయసు ఎంతున్నాయి చెప్పండి? దాదాపు చూస్తే 50 పైన ఉంటాడు. అంటే పార్టీ జెండా ఎప్పటి నుంచి మోస్తుండు? దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసుకుంటూ వస్తుండు. మరి అట్లాంటి పార్టీ జెండా మోస్తున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం అనేది కలిసి రాలేదు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రభుత్వం వచ్చేదాకా కష్టపడదాం, అప్పటి వరకు మనం గుర్తించలేకపోతారా అని ఏదో రకంగా ఇప్పటిదాకా మరి సర్దుకుంటూ వచ్చిన క్రమంలో ఇప్పుడు పోయి, సార్ మరి మనదే ప్రభుత్వం వచ్చింది, మీరే మాకు ఎమ్మెల్యే, ఓ చిన్న పదవి ఇయ్యారని అడిగితే నువ్వు పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేస్తున్నావు అని ఈరోజు సస్పెండ్ చేసే కాలం వచ్చింది. అదే ఎమ్మెల్యే గారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గుండారంలో మెట్టనాగరాజు అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ జెండానే మోసుకుంటూ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ జెండానే మోసుకుంటూ వచ్చిండు. అప్పుడు మీరు కూడా ఈ పార్టీలో ఉన్నారో లేరో నాకు తెలియదు దాదాపు, ఎందుకంటే మీరు పార్టీలు మారుకుంటూ వచ్చింది కదా. అని పార్టీ జెండా మోసినప్పుడు మీరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో లేరనుకుంటున్నాను నేను. ఈ మల్లన్న లెక్కనే చిన్న పదవి అడిగిందట. మల్లన్న లెక్కనే చిన్న పదవి అడిగినందుకు ఆయన కూడా సస్పెండ్ చేసిండు. అంటే పార్టీ జెండా మోసిన వాళ్ళు ఎక్కడైనా పోని, మన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఎక్కడైనా పోని, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళే మనకు పార్టీలో ఉండాలి. ఎందుకంటే పార్టీ మరి సార్ మేము కష్టపడ్డాం, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం సార్, మరి మాకు చిన్న అవకాశం ఇవ్వండి అని అడిగితే మాత్రము సారు సస్పెండ్ చేస్తారు. పార్టీ కార్యకర్తలను సస్పెండ్ చేసిన ఉన్న శ్రద్ధ మరి రైతుల మీద కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే రైతులు గోసపడతారు, రైతుల గోస ఎవరు చెప్పుకోవాలో అర్థమైతే లేదు. నీళ్లు లేక పంటలు వెళ్ళిపోతున్నాయి. మరి ఉన్న పంటలకు కాపాడుకుందామంటే ఎరువులు దొరికే పరిస్థితి లేదు. నిన్న మొన్న మనం చూసినాం, తిమ్మాపూర్ మండలంలో చూసినాం, మన మండలనే ఎరువులు దిక్కులేని పరిస్థితులు ఉన్నాయి. ఏదో మార్పు కోసమని మిమ్మల్ని మేము ఎన్నుకున్నందుకు కనీసం మా రైతుల కష్టాలు కూడా తీర్చలేని పరిస్థితిలో మీరున్నందుకు బాధపడాల్సిన రోజులు వచ్చినాయి. ఎప్పుడన్నా రైతులు ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా రైతులు ఎరువుల కోసము చెప్పులు క్యూలో పెట్టిన రోజులైతే లేవు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన రోజులైతే లేవు. కానీ ఇప్పుడు ఆ రోజులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? రైతుకు ఎరువులు అందించలేనప్పుడు ఈ ప్రభుత్వం ప్రజాపాలన, రైతుల పాలన, ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే పాలన అని చెప్పుకోవడానికి మాటలు చాలా పెద్దగా ఉంది. కానీ కిందికి వచ్చి చూస్తే రైతులకు కనీసం అక్కడ పంటలు వెళ్ళిపోతున్నాయి. ఆ ఉన్న పంటను కాపాడుకునే వాటికి ఎరువులు వేసుకున్నామంటే ఎరువులు దిక్కులు ఇక అగట్లున్నాయంటే, ఇక యువకులకు ఏమైనా వేసినామంటే యువ వికాసం ఒకటి ఉండే, ఆ యువకులకు ఏమైనా వేసినామంటే ఏది చేసిన పాపన పోలేదు, ఏది చేసిన పాపన పోలేదు. కనీసం ఉపాధి కూడా ఏ ఒక్కరికి ఉపాధి కూడా చూపించిన దిక్కు లేదు. నేను కొంతమందిని కాన్స్టిట్యూన్సీలో, మనకొండ కాన్స్టిట్యూన్సీలో కొంతమంది నేను అడిగిన, మరి మన ఎమ్మెల్యే సత్యనారాయణ సారు గెలిపించుకున్నాం కదా, అంతకుముందు ఏమనుకున్నాం అంటే మన సార్ గెలిస్తే ఇక్కడ మార్పు జరిగితే, ఎమ్మెల్యే మార్పు జరిగితే కొద్దిగా మనం ఏమన్నా మాట్లాడుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. మరి అలాంటిది ఎమ్మెల్యే మార్పు జరుగుడు కాదు, ప్రభుత్వం కూడా మారింది, ప్రభుత్వం కూడా సార్కు అనుకూలంగానే వచ్చింది. మనకేమన్నా పనులు అవుతాయా, మరి సార్ ఏమన్నా వేస్తుండా అని నేను కొంతమందిని అడిగితే అంటాను, సారు చేస్తుండు. ఏం చేస్తుండంటే సారు శుభకార్యాలకు అటెండ్ అవుతాడు, శుభకార్యాలకు హాజరవుతాడు. మళ్ళీ ఇంకొకటి పోతే పరామర్శలు కూడా చేస్తాడు సారు, బాగానే పరామర్శలు కూడా వెళ్తాడు. మరి ఇంకేం చేస్తాడు అని అడిగితే వచ్చిన చెక్కులు కూడా సారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తాయి కదా, అవి కూడా సారు పంచి పెడతాడని చెప్తాను. ఇట్లా చెప్తాను. నిరుద్యోగులకు ఏమైనా చేసినామంటే
ఏది లేదు. మన నియోజకవర్గంలో ప్రజలు నీకు ఎప్పుకోకపోతే బాధలు ఎవరికి ఎప్పుకోమంటావు? చెప్పుకుందామంటే పెద్ద సార్ దొరకడే, పెద్ద సార్ దగ్గరికి మేము పోరాదే. సార్ ఎప్పుడైనా ఢిల్లీ బిజీలో ఉంటాడే పెద్ద సార్. సార్ మరి మా నియోజకవర్గంలో ఇట్లా ఎర్రలు కొడుతున్నారు సారు అని పోయి పెద్ద సార్కి చెప్పుకుందామన్నా సార్ మొత్తం ఢిల్లీ షెడ్యూల్ ఉంటుంది సార్కు. నియోజకవర్గానికి మీరు సారు అంటుని మేము మీకు బాధ చెప్పుకుందామంటే మా బాధలు పట్టించుకున్న పాపన పోవా. రైతుల గోసలు పట్టించుకోవైతివి, యువకుల కష్టాలు పట్టించుకోవైతివి, కనీసం నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు అట్లా చూపించేవారికి. చివరికి పార్టీ కార్యకర్తలు చిన్న చిన్న పదవులు అడితే సస్పెండ్ చేసే పరిస్థితి మార్పు కావాలని నిన్నే కోరుకున్నారు ప్రజలు. ఆ మార్పులకు అనుకూలంగా మీ ఇంటికెళ్ళి ఏం ఖర్చు చేయట్లేదు సారు, మా పైసలే నాకే ఖర్చు పెట్టమని చెప్తున్నాం. మా బాగోగులు పట్టించుకోమని చెప్తున్నాం.